शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशमनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः శ్రీగురుభ్యో నమః హరి ఓం. విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం రాశి ఫలాలకు స్వాగతం. మరి ప్రతి వారంలా ఈ వారం కూడా ద్వాదశ రాశుల ఫలితాలు పెట్టడం జరుగుతుంది. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే 2024 సంవత్సరం రాశి ఫలాలు పెట్టడం జరుగుతుంది. అలాగే మాస ఫలితాలు కూడా పెట్టడం జరుగుతుంది. అవి కూడా చూసి మీ సపోర్ట్ని తెలియజేయండి. మరి ఈ వారం గ్రహస్థితిని ఒకసారి చూద్దాం. మేషరాశిలో బృహస్పతి, అలాగే కన్యా రాశిలో కేతువు, తులారాశిలో శుక్రుడు, వృశ్చిక రాశిలో కుజుడు, ధనస్సు రాశిలో బృహస్పతి, ధనస్సు రాశిలో రవి బుధుడు ఇద్దరు ఉన్నారు. ఇక శని చంద్రులు ఇద్దరు కూడా కుంభంలో ఉన్నారు. చంద్రుడు వచ్చేసి కుంభమీన మేషాల్లో సంచరిస్తున్నాడు. మీనంలో రాహు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మరి ఈ ద్వాదశ రాశుల ఫలితాలను మనం చూద్దాం. మేషరాశి ఫలితాలు. ఈ వారం మేషరాశి యొక్క గ్రహస్థితి చూస్తే రాశిరీత్యా జన్మ బృహస్పతి, 6వ స్థానంలో కేతువు, 7వ స్థానంలో శుక్రుడు, 8వ స్థానంలో కుజుడు, 9వ స్థానంలో రవి బుధులు ఉన్నారు. ఇక ఏకాదశంలో శుక్ర చంద్రులు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి ఏకాదశ ద్వాదశ జన్మాల్లో సంచరిస్తున్నాడు. ద్వాదశంలో రాహు సంచారం అనేది ఉంది. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే మేషరాశి వారికి ముఖ్యంగా అనుకూలమైన గ్రహం బృహస్పతి గ్రహం. ప్రస్తుతం జన్మంలో సంచారం వల్ల ప్రతి విషయంలో కూడా నిర్ణయాత్మకంగా ఉంటారు. ఏ పనైనా కూడా అనుకూలంగా మార్చుకొని ప్రతి దాంట్లో కూడా విజయం వైపు అడుగు వేస్తారు. సానుకూలత ఎక్కువగా ఉంటుంది. ఎంత వ్యతిరేకత ఉన్నా కూడా దాన్ని తమ వైపుకు అనుకూలంగా మార్చుకునే ఆలోచన విధానం ఉంటుంది. రాష్ట్రాధిపతి కూడా అష్టమంలో ఉన్నప్పటికీ కూడా స్వక్షేత్రం కాబట్టి ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది. ఇక ఆర్థికపరమైన విషయాల గురించి చూస్తే ధనాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా స్వక్షేత్రంలో ఉన్నాడు. ఆర్థిక పురోభివృద్ధి చాలా అద్భుతంగా ఉంటుంది. విశేషమైన ధనార్జన అనేది వీళ్లకు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు కొంత విలాసవంతమైన వస్తువుల కొనుగోలు కూడా చేసే అవకాశం ఉంది. కుటుంబంలో దగ్గర వ్యక్తుల నుంచి తృతీయాధిపతి బుధుడు 9వ స్థానంలో ఉన్నాడు. కుటుంబంలో దగ్గర వ్యక్తుల నుంచి అనుకూలత, శుభకార్యాల్లో పాల్గొనడం, అలాగే స్థిరాస్తుల విషయంలో సానుకూలత కలగడం, పూర్వీకుల నుంచి రావాల్సిన ఏమైనా ఆస్తులు కానీ లేదంటే ధనం కానీ వచ్చేది ఉంటే మీకు అవి తిరిగి రావడం అనేది జరుగుతుంది. అలాగే స్థిరాస్తుల కొనుగోలు విషయంలో ఈ వారం పూర్వం ఉత్తరార్ధం అంటే ఆది సోమ మంగళవారాలు అనుకూలిస్తాయి. బుధ గురు శుక్రవారాలు కొంత వ్యతిరేకత అయితే ఉంటుంది. వారాంతంలో మళ్ళీ అనుకూలత ఉంటుంది. కాబట్టి ఏదైనా ప్రారంభంలోనే స్థిరాస్తుల కొనుగోలు కానీ, స్థలాలు కొనడం కానీ, గృహ నిర్మాణాలు చేపట్టడం కానీ ఇవన్నీ చేయండి. లేదంటే తర్వాత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే సంతానపరంగా విద్యార్థులు అయితే అద్భుతమైనటువంటి విజయాలు దక్కించుకుంటారు. ప్రతి విషయంలో కూడా అనుకూలత అయితే దక్కుతుంది. విజయాలు తర్వాత అన్ని రంగాల్లో కూడా మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. రవి బుధుడితో కలిసి ఉన్నాడు కాబట్టి మేనేజ్మెంట్ సైడ్ లేదంటే గవర్నమెంట్ జాబ్లకు ట్రై చేసే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు చాలా అద్భుతమైనటువంటి విజయాలు అయితే దక్కించుకునే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక కొంత రుణబాధ కూడా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూలత ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి అనుకూలత, ముఖ్యంగా కుటుంబంలో అన్యోన్యత అనేది పెరుగుతుంది. కొంత సమయం కుటుంబంతో కలిసి కేటాయించడం, విహారయాత్రలకు వెళ్ళడం ఇవి కూడా చేసే అవకాశం ఈ వారం ఎక్కువగా సూచిస్తుంది. ఆరోగ్యపరంగా ఇంత మిశ్రమంగా ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఆరోగ్య విషయంలో 8వ స్థానంలో కుజుడు స్వక్షేత్రంలో ఉన్నప్పటికీ కూడా కొంత ఆరోగ్య సమస్యలు, వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించండి. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత స్థిరాస్తులు కలిసి వస్తాయి. అలాగే ఏదైనా మీకు రావాల్సినటువంటి ధనం ఉంటే పూర్వీకుల నుంచి రావాల్సింది అది మీకు చెందే అవకాశం ఈ వారం సూచిస్తుంది. కుటుంబంతో తల్లిదండ్రులతో కలిసి ఏదైనా దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థాన చలనాలు, దూర ప్రాంతాల్లో ఉద్యోగ ప్రయత్నాలు కూడా
అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక రాజకీయ నాయకులకైతే అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు కలుగుతాయి. ఇక దూర ప్రాంత ప్రయాణాల వల్ల అధిక ధన వ్యయం అయ్యే అవకాశం ఉంది. అలాగే వాహనాల కొనుగోలు కానీ అనవసరమైనటువంటి కొంత వృధా వ్యయం అయ్యే అవకాశం కూడా మనకు ఈ వారం సూచిస్తుంది. అలాగే ఈ మేషరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయ దర్శనం చేసుకొని అక్కడ స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేయించుకోండి. ఇక దాంతోపాటు అష్టమ కుజ సంచారం వల్ల మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి. దానివల్ల కొంత ఆరోగ్య సమస్యలు ఏమైనా కూడా తొలగిపోతాయి. అలాగే ఇష్టదేవతారాధన చేసుకోండి, శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మేషరాశి యొక్క ఫలితాలు. వృషభ రాశి ఫలితాలు. ఈ వారం వృషభ రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా పంచమ కేతువు, 6వ స్థానంలో శుక్రుడు, 7వ స్థానంలో కుజుడు, 8వ స్థానంలో రవి బుధులు, 10వ స్థానంలో శని చంద్రులు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి 10, 11, 12 స్థానాల్లో సంచరిస్తున్నారు. అలాగే రాహు వచ్చేసి 11వ స్థానం, 12వ స్థానం బృహస్పతి. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం వృషభ రాశి వారికి చూసుకున్నట్టయితే వృషభ రాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. రాష్ట్రాధిపతి 6వ స్థానంలో స్వక్షేత్రంలో ఉండడం వల్ల కొంత మానసిక అస్థిరత ఉన్నప్పటికీ కూడా ఏదైనా రకంగా ఆత్మస్థైర్యం తెచ్చుకొని ముందడుగు వేస్తారు. ప్రతి విషయంలో కొంత సంశయాత్మకంగా ఉండే అవకాశం ఉంది. కొంత ఆకర్షణ అనేది తొందరగా వీరికి కలుగుతుంది. ఎదుటి మనుషులపైన కానీ లేదంటే ఎదురుగా కనిపించే వస్తువులపై కానీ కొంత ఆందోళనకరంగా ఉంటారు. కాబట్టి స్థిరంగా ఉండడానికి ఏదైనా దేవతారాధన చేసుకోండి. ఆర్థికపరమైన విషయాలలో మిశ్రమంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. మీరు ఎంత సంపాదించినా కూడా అష్టమ స్థానంలో రవి బుధుల వల్ల ఆర్థికంగా కొంత ఈ వారమంతా కూడా వ్యతిరేకత అనేది మనకు వృషభ రాశి వారికి గోచరిస్తుంది. కాబట్టి కొంత ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం అనేది చాలా అవసరం. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం కుటుంబపరమైన విషయాల్లో ఎక్కువగా ఉంది. అలాగే ఇక్కడ మనం గమనిస్తే దగ్గర బంధువులకు అనారోగ్య సమస్యలు కానీ దుర్వార్త శ్రవణాలు కానీ కలిగే అవకాశం మనకుంది. స్థిరాస్తుల విషయంలో స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం కొంతవరకు వాయిదా పడే అవకాశం ఉంది. ఏ పని చేసినా కూడా కొంత ఆలస్యం అనేది అవ్వడం, కొంత అష్టమ స్థానంలో రవి బుధులు ఉండడం వల్ల పనులన్నీ కూడా ఆలస్యంగా జరగడం అనేది జరుగుతుంది. ఇక విద్యార్థులకైతే మిశ్రమంగానే ఉంటుంది. వీరికి కూడా ఆశించినంత గొప్ప ఫలితాలు అయితే రాకపోవచ్చు. ప్రతి దాంట్లో కూడా ఒక ఇబ్బంది, ఊహించని సమస్యలు రావడం, వాటి వల్ల చదువు యందు ఆటంకాలు రావడం, ఆ ఆటంకాల వల్ల చదువులో వెనుకబడడం అనేది జరుగుతుంది. స్నేహితులతో దూరంగా ఉండండి. అనవసరమైన కొత్త పరిచయాలకు దూరంగా ఉండడం విద్యార్థులు చాలా అవసరం. ఇక రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూలత ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు ఉంటాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యపరంగా చూసుకుంటే చర్మ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం వృషభ రాశి వారికి సూచిస్తుంది. అష్టమ రవి బుధుల వల్ల రక్తానికి సంబంధించి కానీ చర్మానికి సంబంధించి వైరల్ ఇన్ఫెక్షన్స్ వృషభ రాశి వారికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కొంత అప్రమత్తతతో ఉండండి. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు ఉంటాయి. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు, దూర ప్రాంతాలలో ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక వార ప్రారంభంలో చంద్రుడితో కలిసి ఉండడం వల్ల ఏదైనా ఉద్యోగంలో ఊహించని పరిచయాలు కలిగే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. రాజకీయ నాయకులకైతే అద్భుతమైనటువంటి అనుకూలత ఉన్నప్పటికీ కూడా తొందరపాటు నిర్ణయాల వల్ల, తొందరపాటు మాటల వల్ల కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకునే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. వ్యాపారస్తులకు కూడా కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఊహించని మార్పులు అయితే వ్యాపారంలో కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. విదేశీ ద్రవ్యం అనేది వచ్చే అవకాశం వీరికి ఎక్కువగా మనకు సూచిస్తుంది. ఖర్చుల విషయానికి వస్తే ఊహించని ఖర్చులు, ముఖ్యంగా ఆరోగ్యపరమైన ఖర్చులు అధికంగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. డబ్బు ఎంత వచ్చినా కూడా నిలకడలేకపోవడం కూడా ఈ వృషభ రాశి వారికి ప్రస్తుతం సూచిస్తుంది. ఈ వృషభ రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే
దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకుని శనిగలు నివేదన పెట్టి పంచిపెట్టండి. అలాగే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. విష్ణు సంబంధమైన దేవాలయ దర్శనం చేసుకుని అక్కడ తులసిమాల సమర్పించండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృషభ రాశి యొక్క మిథున రాశి ఫలితాలు. ఈ వారం మిథున రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా తృతీయంలో కేతువు, చతుర్థంలో శుక్రుడు, అలాగే పంచమంలో కుజుడు, 6వ స్థానంలో రవి బుధులు, 9వ స్థానంలో శని చంద్రులు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి 9, 10, 11 స్థానాల్లో సంచరిస్తున్నాడు. రాహు వచ్చేసి దశమ స్థానం, బృహస్పతి వచ్చేసి ఏకాదశ స్థానంలో ఉన్నాడు. మరి మిథున రాశి వారికి అద్భుతమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఈ వారం అంతా కూడా విశేషంగా యోగించే అవకాశం మనకు సూచిస్తుంది. ఎందుకంటే దాదాపుగా అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్రాధిపతి 7వ స్థానంలో రవి బుధాదిత్య యోగాన్ని పొంది ఉన్నాడు. అద్భుతమైనటువంటి యోగం ఇది. ఏ పని చేసినా కూడా అనుకూలంగా ఉంటుంది. మంచి ఆత్మస్థైర్యము, ప్రతి విషయంలో కూడా ఆలోచనాత్మక ధోరణి ఉంటుంది. అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబపరమైన విషయాల్లో కూడా, ఆర్థికపరమైన విషయాల్లో కూడా, ప్రతి దాంట్లో కూడా ఒక క్యాల్కులేటెడ్గా ఉంటారు. ఎందుకంటే ఏదైనా లెక్క కట్టుకొని మరీ ముందుకు వెళ్తారు, అంత విజయం సాధిస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో మంచి అభివృద్ధి ఉంటుంది. వార ప్రారంభంలో కొన్ని చిన్న చిన్న చికాకులు కలిగిన ఆ తర్వాత అంతా అనుకూలంగా ఉంటుంది. అలాగే కుటుంబంలోని దగ్గర వ్యక్తులతో సానుకూలత ఉంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తుల కొనుగోలు విషయంలో కూడా చాలా అద్భుతంగా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. స్థలాలు కొనడం కానీ, గృహ నిర్మాణాలు చేపట్టడం కానీ, వాహనాలు కొనడం కానీ, దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడులు వ్యాపారంలో కానీ, లేదంటే స్థలాల మీద పెట్టుబడులు పెట్టడం కానీ, ఇవన్నీ అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు కానీ, వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. అనుకూలమైన విజయాలు అయితే సాధించే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే సంతాన విషయంలో కూడా శుభవార్తలు వింటారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూలత ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఏదైనా కూడా కుటుంబంతో కలిసే నిర్ణయాలు తీసుకొని ముందడుగు వేస్తారు. కుటుంబంలో అన్యోన్యత ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా వార ప్రారంభంలో కొంత జలుబు లాంటిది ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత సానుకూలంగా ఉంటుంది. మొదటి ఆది సోమ వారాలు కాస్త ఆరోగ్యంగా చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఆ సమస్యల నుంచి త్వరగానే బయటపడడం అనేది జరుగుతుంది. తల్లిదండ్రుల నుంచి స్థిరాస్తుల అనుకూలత కూడా ఉంటుంది. అలాగే శుభకార్యాల్లో తల్లిదండ్రులతో కలిసి పాల్గొనే అవకాశం ఉంది. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు, దూర ప్రాంతాలలో ఉద్యోగాలు కూడా చేసే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. అలాగే విదేశాలలో స్థిరపడాలి, విదేశీ ఉద్యోగాలు చేయాలనుకునే వారికి ప్రస్తుతం ఈ మిథున రాశి వారికి అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. విదేశాలకు ప్రయత్నం చేసుకునే వాళ్ళు తప్పకుండా విజయం సాధిస్తారు. అలాగే దశమాధిపతి లాభంలో ఉండడం వల్ల కూడా విదేశీ ద్రవ్యం అనేది కూడా పొందే అవకాశం మనకు సూచిస్తుంది. ఉద్యోగపరంగా కూడా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ఇక రాజకీయ నాయకులకైతే అద్భుతమైనటువంటి విజయాలు దక్కుతాయి. మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. సినీ రంగాల వారు కూడా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించే అవకాశం ఎక్కువగా ఉంది. ఆకస్మికంగా కొన్ని ఖర్చులు కూడా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా సంతానపరమైన ఖర్చు అధికంగా ఉండే అవకాశం ఈ మిథున రాశి వారికి సూచిస్తుంది. మరి మిథున రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. దగ్గరలో ఇష్టదేవత ఆరాధన చేసుకోవడం, ఇష్టదేవత సంబంధించిన దేవాలయ దర్శనం చేసుకోవడం అనేది శుభ ఫలితాలను ఇస్తుంది. ఇది మిథున రాశి యొక్క ఫలితాలు. కర్కాటక రాశి ఫలితాలు. ఈ వారం కర్కాటక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా తృతీయంలో కేతువు, చతుర్థంలో శుక్రుడు, పంచమంలో కుజుడు, అలాగే 6వ స్థానంలో రవి బుధులు ఉన్నారు. 8వ స్థానంలో శని, 9వ స్థానంలో రాహు, 10వ స్థానంలో బృహస్పతి ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే ఈ కర్కాటక రాశి వారికి మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే దాదాపుగా కొన్ని అనుకూలంగా, కొన్ని వ్యతిరేకంగా సూచిస్తున్నాయి. రాష్ట్రాధిపతి వార ప్రారంభంలో 8వ స్థానంలో ఉన్నాడు. 9వ దశమాల్లో తర్వాత సంచరిస్తున్నాడు. కాబట్టి వార ప్రారంభంలో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పనులు చేయడంలో కొంత అలసత్వము, నీరసము ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కూడా కొంత ఆందోళన అనేది కొంత ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఆర్థికపరమైన విషయాలను చూసుకున్నట్టయితే
ధనాధిపతి 6వ స్థానంలో ఉండడం వల్ల ఆర్థికంగా కొన్ని రకాల ఇబ్బందులు అయితే ఈ వారం మనకు సూచిస్తున్నాయి. ఆ విషయంలో కొంత జాగ్రత్త వహించడం అనేది చాలా అవసరం. ఇక దాంతోపాటు దగ్గర బంధువుల నుంచి కొంత సహాయ సహకారాలు అందుతాయి. దగ్గర బంధువుల్లో కొంత అనారోగ్యాలకు పాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. వారి విషయంలో మీ యొక్క అవసరం ఉండవచ్చు. దాంతోపాటు స్థిరాస్తుల కొనుగోలు విషయంలో కూడా సానుకూలత ఉంటుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, గృహోపకరణాలు తీసుకోవడం, అలాగే వాహనాలు తీసుకోవడం ఇవన్నీ కూడా అనుకూలించే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు విజయాలు అద్భుతంగా సాధిస్తారు. అలాగే అన్ని రంగాల విద్యార్థులకు కూడా మంచి సమయంగా చెప్పుకోవచ్చు. విద్యార్థులైతే అద్భుతంగా కర్కాటక రాశి వారు విజయాలు సాధించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక కొంత రుణ బాధ అయితే ఉండే అవకాశం ఉంది. షష్టమంలో రవి బుధులు ఉండడం వల్ల కొంత కుటుంబపరమైన లేదంటే ఆర్థిక గృహపరమైనటువంటి విషయాల్లో రుణాలు తీసుకోవాల్సి రావడం, వాటి వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కోవడం అయితే మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూలత ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కూడా ఒకరి నుంచి ఒకరికి అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమ శని సంచారం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించడం మంచిది. ముఖ్యంగా నరాలకు, కండరాలకు, ఎముకలకు సంబంధించిన అనారోగ్యాలు తరచూ ఇబ్బంది పెట్టే అవకాశం మనకు అష్టమ స్థానంలో శని సంచారం వల్ల కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం అనేది చాలా అవసరం. అందులోనూ వార ప్రారంభంలో కొంత జలుబు, దగ్గు లాంటి అనారోగ్యాలు కొంత తలెత్తే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. అలాగే తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సానుకూలత ఉంటుంది. తండ్రికి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. వారి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. నవమ స్థానంలో రాహు సంచారం వల్ల తండ్రి ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. స్థిరాస్తుల విషయంలో కూడా కొన్ని కోర్టు వ్యవహారాలను ఎదుర్కొనే అవకాశం మనకు సూచిస్తుంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు, విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు ఇవన్నీ కూడా అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తే తప్పకుండా వివాహం కూడా అయ్యే అవకాశం మనకు ఈ వారం సూచిస్తుంది. దశమ స్థానాధిపతి కూడా పంచమంలో స్వక్షేత్రంలో ఉండడం వల్ల మంచి అద్భుతమైనటువంటి ఉద్యోగ స్థిరత్వం అనేది కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక రాజకీయ నాయకులకైతే అద్భుతమైనటువంటి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభాలు కొంతవరకు సూచిస్తున్నాయి. స్థిరాస్తుల వల్ల కానీ పెట్టుబడుల వల్ల కానీ కొంత ధన లాభం అయితే కలిగే అవకాశం ఉంది. ఖర్చులు కూడా అధికంగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. మరి కర్కాటక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, శనికి తైలాభిషేకం చేసుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రహం ఛాయామాత్తాణ సంభూతం తమ నమామి శనీశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యము కూడా 19 మార్లు పఠించండి. ఇక ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం కూడా చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కర్కాటక రాశి యొక్క ఫలితాలు. సింహరాశి ఫలితాలు. ఈ వారం సింహరాశి యొక్క గ్రహస్థితి చూస్తే రాశిరీత్యా ద్వితీయంలో కేతు, తృతీయంలో శుక్రుడు, చతుర్థంలో శని కుజుడు, పంచమంలో రవి బుధులు, ఇక 7వ స్థానంలో శని చంద్రుడు వచ్చేసి 7, 8, 9 స్థానాల్లో, 8వ స్థానంలో రాహు, 9వ స్థానంలో బృహస్పతి ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా సింహరాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా మనం గమనించినట్టయితే రాష్ట్రాధిపతి రవి 5వ స్థానంలో ఉన్నాడు. బుధాదిత్య యోగాన్ని పొందాడు. చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. మంచి అద్భుతమైన మానసిక స్థిరత్వము, అనుకూలత, అలాగే ప్రతి విషయంలో కూడా కఠినంగా ఉండడం, ఏదైనా కూడా తనకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడం అయితే చేస్తారు. ఆర్థికపరమైన విషయాలలో కొంతవరకు సానుకూలంగా ఉంటుంది. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. సమస్యలను వచ్చినా కూడా వాటి నుంచి త్వరగా అధిగమించి ఆర్థిక స్థిరత్వం అనేది ఏర్పాటు చేసుకుంటారు. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సానుకూలత ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. విందులు, వినోదాల్లో ఎక్కువగా పాల్గొనే అవకాశం మనకు సూచిస్తుంది. స్థిరాస్తుల కొనుగోలు విషయంలో స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, గృహోపకరణాలు తీసుకోవడం అయితే చేస్తారు. వాహనాల యందు కూడా ఎక్కువ పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. అలాగే స్థలాలు కొని పెట్టుకునే అవకాశం కూడా ఈ వారం మనకు సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి విజయాలు దక్కుతాయి. అద్భుతమైనటువంటి అనుకూలత అయితే ఈ సింహరాశి వారికి సూచిస్తుంది. ఇక ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించి అలాగే రక్షణ రంగాలకు సంబంధించిన వారు విశేషంగా రాణిస్తారు.
అలాగే బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులు కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కించుకునే అవకాశం మనకు సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా ఉంది. భార్యాభర్తల మధ్య సానుకూలత ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆరోగ్యపరంగా చూసుకుంటే కొద్దిగా జాగ్రత్త వహించడం మంచిది. దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అష్టమ రాహు సంచారం వల్ల అంతర్గతంగా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఏ చిన్న సమస్య అయినా కూడా శీఘ్రంగా పరిష్కారం చేసుకునే ఆలోచనలో ఉండాలి. లేదంటే ఆలస్యం చేసినా కొద్దీ అనారోగ్య సమస్యలు తీవ్రమయ్యే అవకాశం మనకు సూచిస్తుంది. ముఖ్యంగా నేత్రానికి తలకు సంబంధించిన అనారోగ్యాలు ఇబ్బంది పెట్టే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సానుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాలలో స్థిరపడాలనుకునే వారికి కూడా సింహరాశి వారికి మంచి సమయంగా చెప్పుకోవచ్చు. అలాగే ప్రమోషన్లు స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు అద్భుతమైనటువంటి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా మంచి విజయాలు దక్కే అవకాశం అధికంగా సూచిస్తుంది. ఇక ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. కొంత ఊహించని ఖర్చులు అయితే సంతానపరమైన ఖర్చులు, విద్యాపరమైన ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆకస్మికంగా కొంత ధనలాభాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. మరి ఈ సింహరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయ దర్శనం చేసుకోండి. మంగళవారం రోజు మినుములు దానం ఇవ్వండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. అలాగే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని కూడా పఠించండి. ఇష్టదేవత ఆరాధన కూడా చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు సింహరాశి యొక్క ఫలితం. కన్యారాశి ఫలితాలు. ఈ వారం కన్యారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మకేతువు, ద్వితీయంలో శుక్రుడు, తృతీయంలో కుజుడు, చతుర్థంలో రవి బుధులు ఉన్నారు. ఇక 6వ స్థానంలో శనిచంద్రుడు, 6, 7, 8 స్థానంలో చంద్ర సంచారం, 7వ స్థానంలో రాహు, 8వ స్థానంలో బృహస్పతి ఉన్నారు. ఈ కన్యారాశి వారికి మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. రాష్ట్రాధిపతి చతుర్థంలో బుధాదిత్య యోగాన్ని పొందాడు. ఇది కొంతవరకు అనుకూలించే విషయం. జన్మ కేతు సంచారం వల్ల ఆధ్యాత్మిక భావన అనేది ఎక్కువగా ఉంటుంది. దేవాలయ దర్శనాలు చేసుకోవాలి. ఏదైనా మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ఏదైనా ఆరాధన చేయాలని ఒక ఆలోచన భావం ఉంటుంది. అలాగే స్థిరత్వం కొద్దిగా ఉన్నప్పటికీ కూడా ఏదో రకమైన ఆటంకాల వల్ల ఏ దాని మీద ఏకాగ్రత కేంద్రీకరించలేకపోవడం, ఏదో ఒక సమస్య తలెత్తడం అనేది మనం గమనించవచ్చు. ఆర్థిక పరంగా కొంత అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా ఉన్న సమస్యల నుంచి కొద్దిగా బయటపడే అవకాశం మనకు ఈ వారం సూచిస్తుంది. కుటుంబంలో దగ్గర బంధువుల నుంచి కూడా సానుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం కొంతవరకు అనుకూలిస్తాయి. కానీ ఏదో రకమైన ఆటంకాల వల్ల ఆలస్యం అవడం అనేది మాత్రం గమనించవచ్చు. వాహనాల కొనుగోలు విషయంలో కూడా కొంత జాప్యం జరిగే అవకాశం మనకు సూచిస్తుంది. విద్యార్థులకైతే మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అధికంగా శ్రమించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. పంచమాధిపతి 6వ స్థానంలో ఉండడం వల్ల కొంత విద్యార్థులకు అనేక రకమైన ఇబ్బందుల వల్ల వాళ్ళ చదువుకు ఆటంకాలు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూలత ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యల వల్ల కొంత కుటుంబంలో అశాంతత అయితే ఉంటుంది. సప్తమాధిపతి అష్టమంలో ఉండడం, సప్తమంలో రాహు ఉండడం వల్ల భార్యకు కానీ భర్తకు కానీ ఆరోగ్య సమస్యలు, అలాగే వాహనాలు నడిపేటప్పుడు కొద్దిగా అప్రమత్తంగా ఉండడం అనేది చాలా అవసరం. ఆరోగ్యపరంగా దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి షుగర్ లాంటి వ్యాధులు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అష్టమాధిపతి కుజుడు కూడా తృతీయంలో స్వక్షేత్రంలో ఉన్నాడు. అష్టమంలో బృహస్పతి ఉన్నాడు. ఆరోగ్య విషయంలో అప్రమత్తత అవసరం. ఇక ఆకస్మిక ధనలాభాలు కొంతవరకు సూచిస్తున్నాయి. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు, దూర ప్రాంతాల్లో స్థిరత్వం పొందాలనుకునే వారికి చాలా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు ఈ వార మధ్యంలో సూచిస్తున్నాయి. ఇక ఖర్చుల విషయానికి వస్తే అధిక ధన వ్యయం అనేది ఉంటుంది. స్థిరాస్తుల కొనుగోలు వల్ల కొంత ధనము వ్యయం ఎక్కువగా అయ్యే అవకాశం మనకు సూచిస్తుంది. మరి ఈ కన్యారాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకోండి. శనిగలు నివేదన పెట్టి పంచిపెట్టండి. అలాగే దత్త స్తవాన్ని పారాయణం చేసుకోండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. మినుములు, ఉలువలు మంగళవారం రోజు దానం ఇవ్వండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కన్యారాశి యొక్క ఫలితాలు. తులారాశి ఫలితాలు. ఈ వారం తులారాశి యొక్క గ్రహస్థితి చూస్తే రాశిరీత్యా జన్మ శుక్రుడు, ద్వితీయంలో కుజుడు, తృతీయంలో
రవి బుధులు. అలాగే 5వ స్థానంలో శని చంద్రులు. చంద్రుడు వచ్చేసి 5, 6, 7 స్థానాల్లో. రాహు వచ్చేసి 6వ స్థానం. 7వ స్థానంలో బృహస్పతి. ద్వాదశంలో కేతు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా తులారాశి వారికి రాష్ట్రాధిపతి స్వక్షేత్రంలో ఉన్నాడు. మంచి మానసిక స్థిరత్వం ఉంటుంది. ప్రతి విషయం కూడా ఆలోచనాత్మక ధోరణిలో ముందడుగు వేస్తారు. నిర్ణయాలు కఠినంగా తీసుకుంటారు. ఏదైనా కూడా సానుకూలమైన దృక్పథం ఉంటుంది. కొంత విలాసాల యందు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. ఆశించిన దానికంటే ఎక్కువ ధనార్జన చేసే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. కుటుంబంలో దగ్గర వ్యక్తుల నుంచి కూడా సానుకూలత ఉంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే కొంత స్థిరాస్తులు కూడా పూర్వీకుల నుంచి, అలాగే దగ్గర బంధువుల నుంచి కోర్టు వ్యవహారాలు ఉంటాయి, అవి కూడా కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. స్థిరాస్తుల కొనుగోలు కానీ, స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం ఇవి అనుకూలిస్తాయి. తప్పకుండా తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. విద్యార్థులకు కూడా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాంకేతిక రంగాలకు సంబంధించిన, కంప్యూటర్ రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. అలాగే పంచమంలో చంద్రుడు వార ప్రారంభంలో ఉండడం వల్ల కొంత సంతానానికి అనారోగ్య సమస్యలు, అలాగే ఏదో విధమైన చికాకు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. కొత్త రుణాలు తీసుకోవడం, దూర ప్రాంత ప్రయాణాల వల్ల కానీ, వాహనాల కొనుగోలు వల్ల కానీ రుణాలు తీసుకోవాల్సి రావడం అనేది మనం గమనించవచ్చు. భార్యాభర్తల మధ్య సానుకూలత ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్య సమస్యలు పెద్దగా ఇబ్బంది పెట్టకపోవచ్చు. అలాగే దీర్ఘకాలిక వ్యాధులు ఏమైనా ఉంటే వాటిలో కూడా కొంత ఉపశమనం లభించే అవకాశం మనకు తులారాశి వారికి సూచిస్తుంది. అలాగే తల్లిదండ్రుల నుంచి కూడా కొంత స్థిరాస్తులు కలిసి వస్తాయి. ఉద్యోగపరంగా ఈ వారమంతా కూడా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు. సానుకూలత ఉంటుంది. వారం మధ్యంలో కొంత ఉద్యోగంలో చికాకులు కలిగే అవకాశం ఉంది. అలాగే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. విదేశాలలో స్థిరపడాలనుకునే వారికి కూడా కొంతవరకు అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. రాజకీయ నాయకులకు అద్భుతమైనటువంటి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి అయితే విశేషంగా రాణించే అవకాశం ఈ తులారాశి వారికి సూచిస్తుంది. ఇక ఆకస్మిక ధన లాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఖర్చులు అయితే అధికంగా ఉంటాయి. కుటుంబపరమైన ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఈ వారం మనకు సూచిస్తుంది. అలాగే ఈ తులారాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయ దర్శనం చేసుకోండి. మినుములు దానం ఇవ్వండి మంగళవారం రోజు. అలాగే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు తులారాశి యొక్క వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వారం వృశ్చిక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ కుజుడు, ద్వితీయంలో రవి బుధులు, చతుర్థంలో శని చంద్రుడు వచ్చేసి చతుర్థ పంచమ షష్ఠమ స్థానాల్లో సంచరిస్తున్నాడు. రాహు వచ్చేసి 5వ స్థానం, 6వ స్థానం బృహస్పతి ఉన్నాడు. ఏకాదశంలో కుజుడు కేతువు, ద్వాదశంలో శుక్రుడు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా వృశ్చిక రాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి జన్మ కుజుడి వల్ల కొంత కోపం ఎక్కువగా ఉంటుంది. ఏ నిర్ణయాన్నైనా కఠినంగా తీసుకుంటారు. ప్రతి విషయంలో ఆలోచనతో పాటు ఆవేశం కూడా ఎక్కువగా ఉంటుంది. తొందరపాటుతనం వల్ల కొన్ని సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం మనకు సూచిస్తుంది. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. కొన్ని రకాల ఆటంకాల మధ్య ఆర్థిక వనరులు సమకూరుతాయి. సమస్యలు అయితే కొంతవరకు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తుల కొనుగోలు కూడా చేసే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే విద్యా స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, గృహోపకరణాలు తీసుకోవడం అయితే ఉంటుంది. వాహనాలు కూడా అనుకూలించే అవకాశం మనకు తీసుకోవడం కూడా అనుకూలించే అవకాశం మనకు ఈ వారం ఎక్కువగా సూచిస్తుంది. విద్యార్థులకు మంచి అభివృద్ధికారంగా చెప్పుకోవచ్చు. అయితే కొన్ని రకాల ఆటంకాలు అయితే విద్యార్థులకు సూచిస్తున్నాయి. స్నేహితులతో కొంత జాగ్రత్త వహించడం అనేది చాలా అవసరం. అలాగే విద్యార్థుల విషయంలో తల్లిదండ్రులు శ్రద్ధ చూపించాల్సిన అవసరం కూడా ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. సంతానపరమైన విషయాల్లో కూడా చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు ఈ వారం సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూలత ఉంటుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి అయినటువంటి బుధుడు ద్వితీయంలో ఉన్నాడు. ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు, చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం వృశ్చిక రాశి వారికి కొద్దిగా సూచిస్తుంది. అలాగే తల్లిదండ్రుల నుంచి కూడా కొంత స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. తల్లిదండ్రుల విషయంలో ఈ వారమంతా కూడా కొంత ఏదో రకమైన అనిశ్చితి అయితే ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే
అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు, విదేశాలలో ఉద్యోగాలు స్థిరపడాలి, ఇవన్నీ కూడా అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. దశమాధిపతి రవి ద్వితీయంలో బుధుడితో కలిసి ఉన్నాడు కాబట్టి వ్యాపార రంగంలోని వారికైతే విశేషమైన లాభాలు కలుగుతాయి. సినీ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. రాజకీయ నాయకులకు కూడా మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. అలాగే ఆకస్మిక ధన లాభాలు కొంతవరకు సూచిస్తున్నాయి. ఇక విలాసవంతమైనటువంటి వస్తువుల కోసం అధికంగా ధన వ్యయం చేసే అవకాశం ఈ వారం వృశ్చిక రాశి వారికి సూచిస్తుంది. ఈ వృశ్చిక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే శుక్రవారం రోజు బొబ్బెర్లు దానం ఇవ్వండి. ఇక దాంతోపాటు మంగళవారం రోజు కందులు కూడా దానం ఇవ్వండి. దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకోండి. శనిగలు నివేదన పెట్టి పంచిపెట్టండి. దత్త స్తవ పారాయణం చేసుకోండి. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం కూడా చేసుకోండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృశ్చిక రాశి యొక్క ఫలితాలు. ధనుస్సు రాశి ఫలితాలు. ఈ వారం ధనుస్సు రాశి యొక్క గ్రహస్థితి చూస్తే రాశిరీత్యా జన్మ రవి బుధులు, అలాగే తృతీయంలో శని చంద్రులు, చతుర్థంలో రాహు, పంచమంలో బృహస్పతి. చంద్రుడు వచ్చేసి తృతీయ చతుర్థ పంచమాల్లో సంచరిస్తున్నాడు. దశమ స్థానంలో కేతువు, ఏకాదశంలో శుక్రుడు, ద్వాదశంలో కుజుడు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ధనస్సు రాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా సానుకూలమైన వాతావరణం ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో కొంత కఠినత్వం ఉంటుంది. ప్రతి విషయంలో కూడా 1-2 సార్లు ఆలోచించి తీసుకుంటారు. కొంత అధికార ధోరణి ఎక్కువగా ఉంటుంది. చుట్టూ ఉన్న వాళ్ళపై అధికారం చూపించడం అనేది మనం గమనించవచ్చు. ఆర్థికపరమైన విషయాల్లో మంచి అభివృద్ధి అయితే ఉంటుంది. దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కూడా, కోర్టు వ్యవహారాలు ఉంటవి కూడా మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. స్థిరాస్తుల కొనుగోలు విషయంలో సానుకూలత ఉంటుంది. అలాగే స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు చేయడం కూడా చేస్తారు. అయితే కొన్ని మీరు తీసుకునే వాటిలలో లీగల్ ఇష్యూస్ అనేటివి తలెత్తే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. తల్లికి అనారోగ్య సమస్యలు కూడా సూచిస్తున్నాయి. ఆ విషయంలో జాగ్రత్త వహించండి. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. మంచి ర్యాంకర్స్గా కూడా నిలిచే అవకాశం విద్యార్థులకైతే మనకు సూచిస్తుంది. ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య సానుకూలత ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమ స్థానాధిపతి అయినటువంటి చంద్రుడు తృతీయంలో శనితో సాంగత్యం పొంది ఉన్నాడు. కాబట్టి ఈ వారమంతా కూడా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు కొంత తలెత్తే అవకాశం ఉంది. వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే తల్లిదండ్రుల నుంచి కూడా కొంత స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక దాంతోపాటు ఉద్యోగ విషయంలో మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు, విదేశీ ఉద్యోగాలు ప్రయత్నించే వారికి మంచి సమయంగా చెప్పుకోవచ్చు. కొంత ధార్మిక చింతన ఉంటుంది. తీర్థయాత్రలు చేయడం కానీ, దేవాలయ దర్శనాలు చేయడం కానీ చేసే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కొంతవరకు సూచిస్తున్నాయి. అలాగా కొంత విలాసవంతమైనటువంటి యాత్రలు చేసే అవకాశం కూడా మనకు ఎక్కువగా సూచిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు కూడా మనకు సూచిస్తున్నాయి. మరి ఈ ధనుస్సు రాశి వారు చేసుకోవాల్సిన పురస్కారాల గురించి చూస్తే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం కూడా చేసుకోండి. ఇక మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి. దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య దేవాలయ దర్శనం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు ధనుస్సు రాశి యొక్క ఫలితాలు. మకర రాశి ఫలితాలు. ఈ వారం మకర రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో శని చంద్రుడు వచ్చేసి ద్వితీయ, తృతీయ, చతుర్థాల్లో సంచరిస్తున్నాడు. తృతీయంలో రాహు, చతుర్థంలో బృహస్పతి ఉన్నారు. ఇక నవమ స్థానంలో కేతువు, దశమ స్థానంలో శుక్రుడు, ఏకాదశ స్థానంలో కుజుడు, ద్వాదశంలో రవి బుధులు ఉన్నారు. ఇక ఈ గ్రహస్థితి ఆధారంగా ఈ రాశి వారికి ముఖ్యంగా మనం గమనించినట్టయితే మకర రాశి వారికి మంచి సమయంగా చెప్పుకోవచ్చు. సమస్యలు ఎన్నున్నా కూడా వాటికి పరిష్కారాలను వెతుక్కుంటూ ముందడుగు వేస్తారు. స్థిరమైన ఆలోచన విధానం ఉంటుంది. ప్రతి విషయంలో కొంత నిర్ణయాత్మక ధోరణి ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక పూర్వాభివృద్ధి బాగుంటుంది. అందులోనూ చంద్రుడితో కలిసి ఉండడం వల్ల కొంత ఆర్థికంగా ఊహించని ధనలాభాలు కూడా సూచిస్తున్నాయి. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సానుకూలత ఉంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు.
స్థిరాస్తుల కొనుగోలు కూడా చేసే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు చేయడం, అలాగే వ్యాపారాల్లో కానీ స్థిరాస్తుల కొనుగోలు కానీ పెట్టుబడులు పెట్టడం చేస్తారు. రుణాలు అలాగే విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించిన వారు విశేషంగా రాణిస్తారు. విద్యార్థులు ర్యాంకర్స్గా కూడా నిలిచే అవకాశం అధికంగా సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూలత ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అంతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యపరంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే తలెత్తే అవకాశం మనకు సూచిస్తుంది. అష్టమాధిపతి అయినటువంటి రవి ద్వాదశంలో ఉండడం వల్ల ఆరోగ్యపరమైన ఖర్చులు కూడా అధికంగానే ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కొంత సానుకూలత ఉంటుంది. ముఖ్యంగా తండ్రికి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. వారి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించడం అనేది చాలా అవసరం. అలాగే కుటుంబంలో తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొంత ధన వ్యయం కూడా అయ్యే అవకాశం మనకు సూచిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు, దూర ప్రాంతాల్లో ఉద్యోగం కావాలనుకునే వారికి మంచి అభివృద్ధిని సాధిస్తారు. అలాగే వైద్య రంగానికి సంబంధించిన వారు విశేషంగా రాణిస్తారు. ఇక్కడ మనం గమనిస్తే దశమాధిపతి నక్షత్రంలో ఉన్నారు. సినీ రంగాల వారికి చాలా అద్భుతమైన సమయంగా చెప్పుకోవచ్చు. అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. రాజకీయ నాయకులకు కూడా మంచి విజయాలు దక్కే అవకాశం ఈ మకర రాశి వారికి సూచిస్తుంది. ఇక ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్యపరమైన ఖర్చులు, కుటుంబపరమైన ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఈ మకర రాశి వారికి సూచిస్తుంది. మకర రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి, విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి, అలాగే ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. దగ్గరలో ఉన్న నవగ్రహ దేవాలయాల్లో 19 ప్రదక్షిణాలు శనివారం పూట చేయండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మకర రాశి యొక్క ఫలితాలు. కుంభరాశి ఫలితాలు. ఈ వారం కుంభరాశి యొక్క గ్రహస్థితి చూస్తే రాశిరీత్యా జన్మశని, ద్వితీయంలో రాహు, తృతీయంలో బృహస్పతి, అలాగే అష్టమ స్థానంలో కేతువు, నవమ స్థానంలో శుక్రుడు, దశమ స్థానంలో కుజుడు, ఏకాదశంలో రవి బుధులు ఉన్నారు. మరి ఈ గ్రహస్థితి ఆధారంగా కుంభరాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా మంచి స్థిరమైన ఆలోచన విధానం ఉంటుంది. అయితే ఏ పని అయినా కూడా కొంత జాప్యంతో కూడుకొని ఉంటుంది. అలాగే చంద్రుడితో కలిసి ఉండడం వల్ల కొంత మానసిక ఆందోళన కూడా ఎక్కువగా ఉండే అవకాశం వార ప్రారంభంలో ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో సానుకూలత ఎక్కువగా ఉంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అంతాయి. అయితే ఆర్థిక విషయాల్లో కొన్ని రకాల ఆటంకాలు కూడా ఎదురయ్యే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక స్థిరాస్తుల కొనుగోలు విషయంలో స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం ఇవి కొంతవరకు అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. వాహనాల కొనుగోలు, గృహోపకరణాలు, విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ర్యాంకర్స్గా కూడా నిలిచే అవకాశం ఉంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య సానుకూలత ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అంతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తుల కొనుగోలు చేస్తారు. అలాగే ఆరోగ్యపరంగా అష్టమ కేతు సంచారం వల్ల కొంత కండరాలకు, నరాలకు సంబంధించిన అనారోగ్యాలు, చర్మ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. హైజీనిక్గా ఉండడానికి ప్రయత్నించండి. ఏదైనా ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఈ వారం మనకు సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సానుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు అటువైపు నుంచి కూడా ఉంటుంది. ఇక విలాసవంతమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు, అలాగే విదేశాల్లో ఉద్యోగాలు కావాలనుకునే వారికి కూడా మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. రాజకీయ నాయకులకు కూడా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సినీ రంగాల వారికి కూడా మంచి అనుకూలమైన సమయంగా మనం చెప్పుకోవచ్చు. ఇక వ్యాపారస్తులకు కూడా అద్భుతమైనటువంటి అనుకూలత చేకూరుతుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఇక ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. వ్యక్తిగతమైన ఖర్చులు, విలాసవంతమైన వస్తువుల కోసం ఖర్చులు అధికంగా చేస్తారు. మరి ఈ కుంభరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, శనికి తైలాభిషేకం చేసుకోండి. ప్రతినిత్యము కూడా నీలాంజన సమాభాసం రవిపుత్రమేమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యం 19 మార్లు పఠించండి. అలాగే మంగళవారం రోజు ఉలువలు దానం ఇవ్వండి. సుబ్రహ్మణ్య దేవాలయ దర్శనం చేసుకోండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కుంభరాశి యొక్క ఫలితం. మీనరాశి ఫలితాలు. ఈ వారం మీనరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా
జన్మరాహు, ద్వితీయంలో బృహస్పతి, సప్తమంలో కేతువు, అష్టమం శుక్రుడు, నవమ కుజుడు, దశమంలో రవి బుధులున్నారు. ఇక ద్వాదశంలో శని చంద్రులు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మీనరాశి వారికి చూసుకున్నట్టయితే కొంత అస్థిరత అయితే సూచిస్తుంది. రాశిలో రాహు సంచారం వల్ల కొంత ఏ పని చేసినా ఆటంకాలు ఎక్కువగా ఎదుర్కోవడం, వాటి వల్ల మనస్తాపం గురవడం, పని అందు కొంత ఆసక్తి తగ్గడం ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో కొంతవరకు మిశ్రమంగానే ఉంటుంది. కొంతవరకు అనుకూలత ఉన్నప్పటికీ కూడా ఆటంకాలు అయితే ఎక్కువగా ఉంటాయి. దగ్గరి బంధువులకు అనారోగ్య సమస్యలు, అలాగే దుర్వార్త శ్రవణాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. స్థిరాస్తుల కొనుగోలు విషయంలో స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చెప్పడం, గృహోపకరణాలు తీసుకోవడం ఇవైతే అనుకూలిస్తాయి. విద్యార్థులకు కూడా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ వార ప్రారంభంలో కొంత ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వార మధ్యం నుంచి విద్యార్థులకు విశేషంగా అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూలత ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అంతాయి. ఆధ్యాత్మిక చింతన, దేవాలయ దర్శనాలు కుటుంబంతో కలిసి చేసే అవకాశం మనకు సూచిస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు స్వక్షేత్రంలో ఉండడం వల్ల చిన్న చిన్న సమస్యలు తప్ప దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉండకపోవచ్చు. అయితే జన్మరాహు సంచారం వల్ల నేత్ర సంబంధమైన, తలకు సంబంధించిన అనారోగ్యాలు అయితే కొంత ఇబ్బంది పెట్టే అవకాశం మనకు సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సానుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు, విదేశాలలో ఉద్యోగాలు ఇవన్నీ కూడా అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే దశమ స్థానంలో రవి బుధులు ఉండడం వల్ల గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నించే వారికి కూడా మంచి అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు అద్భుతమైన విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి మాత్రం మిశ్రమమైన ఫలితాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబపరమైన ఖర్చులు అధికంగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. మరి మీనరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, శనికి తైలాభిషేకం చేసుకోండి, శుక్రవారం రోజు బబ్బెర్లు దానం ఇవ్వండి, అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మీనరాశి యొక్క ఫలితం. మరి ద్వాదశ రాశుల ఫలితాలు చూసాం కదా. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మీ అమూల్యమైన సలహాలు, సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు చిన్న విషయం, మన దాంట్లో సంవత్సర ఫలితాలు పెట్టడం జరిగింది. అలాగే మాస ఫలితాలు కూడా పెడతాము. తప్పకుండా అవి కూడా చూసి ఆదరించి లైక్స్ చేయండి. చాలామంది చూస్తున్నారు. 2000 మంది చూస్తే 2200 లైక్స్ కూడా రావట్లేదు. దాదాపుగా మీరందరూ లైక్ చేస్తే మన వీడియోకు ప్రమోషన్ వస్తుంది. ఛానల్ డెవలప్ అయితే ఇంకా మేము ఎక్విప్మెంట్స్ కానీ సమయం కానీ ఎక్కువగా కేటాయించి మీకు మంచి అవుట్పుట్ అందించడానికి ప్రయత్నిస్తాము. ఇంకా ఎన్నో విషయాలు మీతో పంచుకునే అవకాశం మనకు ఉంటుంది. కాబట్టి తప్పకుండా సపోర్ట్ చేయండి. స్వస్తి ప్రజాభ్యా పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.